ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనువాదము వేదాంగ పారంగత దర్శన శాస్త్రవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. విశుద్ధ భగవద్గీతలో 10 అధ్యాయాలు పూర్తి చేసుకొని 11వ అధ్యాయం 11వ అధ్యాయం కర్మ సన్యాసము కంటే కర్మయోగం శ్రేష్టము. పని చేయనివాడు, యజ్ఞం చేయనివాడు సన్యాసి అవుతాడు. నేటి భాష. ఎవరైతే నిరగ్ని అంటే అగ్నిహోత్రం చేయడు, అగ్నిహోత్రం చేయనివాడు, ఏ పని చేయనివాడు సన్యాసి. సన్యాసియా సన్నాసియా? ఏమన్నా సన్నాసి గురువుజీ. సన్నాసి అన్నాం. ఏ పని చేయనివాడు సన్నాసి. సన్నాసి తిట్టు కదా. సన్యాసి అంటే ఈ పదం గుర్తుంచుకోండి. సం మంచిగా, న్యస్తం అంటే విడిచిపెట్టడం నిజానికి. మనం న్యాసం, మన తెలుగులో ఈ పదం తెలియపోవచ్చు, ఇంగ్లీష్లో ట్రస్ట్ అంటాం కదా, సంస్కృతంలో న్యాసం అంటారు, హిందీలో కూడా న్యాస్ అంటారు. న్యాస్ అంటే ట్రస్ట్, అంటే రక్షణ చేస్తానని చెప్పి పూర్తి విశ్వాసం ఇచ్చేవాడు. ట్రస్టీ అంటే పూర్తి విశ్వాసం ఉంచాలి. రక్షించడంలో విశ్వాసం, నిజానికి నన్ను రక్షిస్తాడు అని విశ్వాసం ఉంటుంది. అటువంటి వాడిని ఏమంటారు? ట్రస్టీ అంటారు. ట్రస్ట్ అంటే న్యాసం, పూర్తిగా అంటే మనసు పెట్టి, ఆత్మ పెట్టి, అన్ని పెట్టి రక్షించే అయితే సమితి ఉంటుందో దాని పేరు ట్రస్ట్, ఇంగ్లీష్లో న్యాసం. సన్యాసం అంటే ఏంటి? దీన్ని బట్టి మంచి న్యాసం. మంచి న్యాసం అంటే మంచి ట్రస్ట్, అంతేనా? అలా ఉండాలి మరి సన్యాసి అంటే. సన్యాసిని అందరు నమ్మే విధంగా ఉండాలి సన్యాసి అంటే. ఆదర్శ సన్యాసం అంటే అది మరి. ఎందుకంటే విత్తేషణ ఉండదు, పుత్రేషణ ఉండదు, లోకేషణ ఉండదు, ఏ స్వార్థం ఉండదు, కామ క్రోధ లోభ మోహ ఈర్ష్య ద్వేషాలు ఉండవు. లోపల వ్యక్తం చేయడం వేరు, కానీ లోపల ఏ ఉంచుకోవడం ఉండదు, ఏ కల్మషం ఉండదు, ఉండాలి. అటువంటి వాటి సన్యాసి కదా. మంచిగా పెట్టినవాడు సన్యస్తం. అటువంటి వాడు ఇక ఏ పని చేయకుండా ఎలా ఉంటాడు? తల్లులు ఉన్నారు కదా, తల్లులు ఉన్నారా మీకు? సేవ చేయడము, త్యాగం చేయడం అన్ని అలవాట్లు ఉంటాయి. మీరు వద్దనే చేస్తారా, చేయరా? సరే, మీ ఉదాహరణ బాగాలేదు అనుకోండి. ఒక తాగుబోతుంటాడు, ఒక తాగ అలవాటు అయిన తర్వాత
ఏం జరిగినా తాగుతాడు తప్పకుండా కదా. ఇది గమనించండి. దుర్వ్యసనం అలవాటున్న వానికి ఏమవుతుంది? ఉండలేడు, బుద్ధి పనిచేయదు. సిగరెట్లు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ, సారా కానీ, రకరకాల అలవాట్లు ఉంటాయి, దురలవాట్లు. మంచి అలవాట్లు కూడా ఉంటాయి. సాయంత్రం కానీ మనకు సంధి చేసుకోవాలనిపిస్తుంది, యజ్ఞం చేసుకోవాలనిపిస్తుంది. ఉదయం లేవగానే సంధ్యోపాసన లేదా మౌనం ఉండాలనిపిస్తుంది. మనకు కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి, మంచి అలవాట్లు. అలవాటైన తర్వాత ఎలా మానుకుంటాం? మానుకోలేం. పని అలవాటు ఉన్నవారు పని చేయకుండా ఉండలేరు. ఒప్పుకుంటారా లేదా? పని అలవాటు ఉంది, చేయకుండా ఉంటారా? ఉండలేము కదా. మరి సన్యాసి అంతకుముందు ఏం అలవాటు ఉంటుంది సన్యాసికి? సన్యాసి అయ్యకంటే ముందు ఈశ్వరోపాసన ఉంటుందా లేదా? ఈశ్వర భక్తి ఉంటుందా లేదా? స్వాధ్యాయం ఉంటుంది. అలా ఉంటేనే కదా వైరాగ్యం వచ్చేది. మరి అవన్నీ మంచి అలవాట్లు ఉన్నాయి కదా, మంచి వ్యసనాలు ఉన్నాయి కదా, ఎలా మానుకుంటాడు? అంటే సన్యాసికి అలవాట్లు ఉంటాయి, మంచి అలవాట్లు ఉంటాయి, మానుకోలేడు అంటే పని చేయకుండా ఉండలేని అర్థం. కర్మ చేయకుండా ఉండడం కాదు, ఫలాసక్తి లేకుండా ఉండాలి. ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి. సరే, ఏ పని చేయడు. ఈ సన్యాసిని తీసుకుందాం. సన్యాసి ఏం పని చేయకుండా ఉంటాడు, కానీ లోపల మనసులో మనోభావాలు, మనసులో పని ఉంటుంది కదా, ఆలోచనలు, అది పని కాదా? మనసా వాచ కర్మ అంటాం కదా. మనస్సుతో, మనసు ద్వారా కూడా పని అవుతుందా లేదా? మరి మనసుతో పని చేస్తున్నాడా లేదా సన్యాసి? సన్యాసి పని చేస్తున్నట్ట లేదా? పని చేస్తున్నట్టే కదా. శరీరంతో పని చేయకపోవచ్చు, కానీ మనసుతో పని చేస్తున్నాడు, చేయాల్సిందే, తప్పదు. ఈ రోజుల్లో అలా అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటారంటే యజ్ఞం చేస్తే సన్యాసి కాదనుకుంటారేమో అని చెప్పేసి లోపల చేయాలనిపించి కూడా చేయరు కొందరు. అటువంటి సన్యాసులు ఉన్నారు ఆర్య సమాజంలోనే, సుమా ఎక్కడో కాదు, ఆర్య సమాజంలోనే కొందరు ఉన్నారు. పని చేస్తే, యజ్ఞం చేస్తే శరీరంతో ఆదుకునే అవసరం, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా శరీరంతో ఆదుకోరు. అవసరం ఉంటుంది, ఎవరికైనా ఇబ్బంది అవుతుంటే, లేదా బరువు ఎత్తుకునేటప్పుడు బరువు ఎత్తడం వారు ఎత్తుకోలేకపోతారు. నేను సన్యాసిని ఎత్తలేనంటే ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ అవసరం ఉంది, ప్రమాదం జరుగుతుంది, నేను సన్యాసిని అని పని చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఎవరు అనుకుంటారేమో సన్యాసి కాదనుకుంటారేమో అని చెప్పేసి. శరీరంలో బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అటువంటి వాడిని సన్యాసి అంటారా సన్యాసి అంటారు? ఇక్కడ సన్యాసి అనాల్సి వస్తుంది. ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి. సన్యాసి అంటే ఏమిటి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎలా ఉండాలంటే ఈశ్వరుని పట్ల పూర్తి నిండా మునిగి ఉండాలి. బ్రహ్మని అంటే బ్రహ్మ కల్పించాలి, భగవంతుడు కల్పించి పనిచేయాలి. అటువంటి వాడే సన్యాసి. అటువంటి వానికి ఏదంటారు? ఎలా? పద్మపత్రం ఇవ అంబస, నీటి ద్వారా, నీటి చేత. పద్మపత్రం, పద్మం కాదు, పద్మపత్రం. పద్మం అంటే తామర పువ్వు, తామర పువ్వు కాదు, తామరాకు. ఎవరైనా తామరాకును చూసిన వారు ఉన్నారా? పద్మపత్రాన్ని చూసినాం గురుజీ. నీళ్ళలో ఉంటుంది, బురదలో ఉంటుంది, కానీ నీటి పైన తేలియాడుతూ ఉంటుంది. చూసిన వారు చెప్పండి, తామరాకు నీరు అంటుకుంటుందా? అంటుకోదు. ఎవరు చెప్పండి? నేను అడుగుతున్నా, నిజంగా చూసారా? అక్కడ నీళ్ళలో పోయి ఆకును పట్టుకొని చూసారా? లేదు, దూరం నుంచి చూసాం. మాటలు విన్న మాటలు చెప్పదండి. మీరు తామరాకును తీసుకొని నీళ్ళు ముంచి చూడండి, అసలు నీళ్ళలో ఉంటుంది, ముంచడం ఎందుకు? తామరాకు నీళ్ళ పైన తేలియాడుతుంటుంది. నేను చూశాను సార్, అట్లా పరిశోధన చేసి చూసాను సార్. చూసిన వారు చెప్పండి, తామరాకు కింద నీళ్ళు అంటుకొని ఉంటాయా, ఉండయా? ఇప్పుడు చెప్పండి, తామరాకు కింద నీరు అంటుకొని ఉంటుందా, ఉండదా? నీటి మీద ఉంటుంది కానీ పైన చుక్క వేస్తే ఉండదు స్వామిజీ. నేనేమంటున్నాను, తామరాకు కింద నీరు అంటుకొని ఉంటుందా, ఉండదా? అంటుకొని ఉంటుంది. పైన వేస్తే చుక్క జారుతుంది. నేను పైన లేదమ్మా, కింద ఎలా ఉంటుంది? కింద అంటుకునే ఉంటుంది గురుజీ, చూసాను నేను కూడా.
మా స్నేహితురాలు ఇంట్లో ఉంది, చిన్న కొంచెం పెట్టారు. నేను ఏం అడిగాను? నీటి తామర కింద నీరు అంటుకుంటుందా అంటుకోదా? గురుజీ అంటుకుంది. అంటుకొని ఉంటుంది. అంటుకొనే ఉంటుంది. మరి నీరు అంటుకుంటుంది కదా తామరకు. మరి ఆకు మీద అంటుకుంటుంది, ఆకు అంటుకుంటుంది. నేను మీద మీద అనలేదమ్మా, కింద. కింద అంటుకుంటుంది గురుజీ, అది అంటుకొనే నీటి ఉంటుంది మీద గురువు. అంటుకునే ఉంటుంది. మీరు అలా ఉండాలి. ఇప్పుడు మనం అలా ఉండాలి. యోగాభ్యాసులు, యోగ సాధకులు, యోగులు, ఈ సన్యాసులు, ఆధ్యాత్మిక ఉన్నవారు, మీరు ఇంట్లోనే ఉండి, గృహంలోనే ఉండి, ఇల్లు అనేది నీరు అనుకోండి. ఇల్లు నీరు, గృహస్థాశ్రమం లేదా ప్రపంచం నీరు. ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచం అనే సముద్రంలో లేదా సరస్సులో ఉన్నారు. ప్రపంచం ఒక సరస్సు, ఒక నది, ఒక సముద్రం ఏమని అనుకోండి. మీరు ఆ నీటిలో ఉన్నారు. మీరు తామరాక నీరా? తామరాకు. తామరాకు లాగా పద్మపత్రం ఇవ్వంబస, పద్మపత్రం లాగా ఉండాలి. చెప్పండి ఇప్పుడు ఎలా ఉండాలో. క్లూ ఇచ్చాను. తామరాకు కింద నీరు అంటుకొని ఉంటుంది. మీరు ఎలా ఉండాలి? పద్మపత్రం లాగా ఉండాలి, తామరాకు లాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇది అర్థమైతే మీ జీవితం అర్థమైనట్టే. తామరాకు అర్థమైతే చెప్పాను కదా ఎలా ఉండాలి. తామరాకు లాగా. సమాధానం అయిపోయింది. మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు సమాధానం చెప్పండి. తామరాకు చూసామన్నారు కదా, చెప్పండి ఎలా ఉండాలి. తామరాకు నీటి అంటుకునే ఉంటుంది కదా గురుజీ. అంటుకొని ఉంటుంది. మరి నేనేమంటున్నాను? అంటుకొని ఉంటుంది. మరి తామరాకులాగా ఉండాలి నీటిలో అంటే అంటుకొని ఉండాలన్నమాట. అంటే సముద్రం, ఈ ప్రపంచంలో తామరాకులా అంటుకొని ఉండాలి. గృహస్థాశ్రమంలో తామరాకులా అంటుకొని ఉండాలి. అంతేనా దాని అర్థం? ఎలా ఉండాలి? ఇక్కడ శ్లోకం ఏమన్నారు? లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవ అంబస. శ్లోకం 11వ అధ్యాయంలో 10వ శ్లోకం. బ్రహ్మని ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవ అంబస. ఇలాగే ఉంటారా? తామరాకులాగా కింద అంటుకొని. కింద నీరు అంటుకున్నా గానీ పైన నీరు పడ్డప్పుడు దాన్ని అంటుకోదు. అది అది మీరు కూడా అలా ఉండండి. కింద అంటుకొని ఉండండి, కానీ మీ మీద నీళ్ళు పడ్డప్పుడు అంటుకొని ఇవ్వకండి. ఇక్కడ రాస్యం పట్టుకోవట్లేదు మీరు. కింద నీరుంది కానీ అదే ఆకు నీటి అంటుకొని ఉంటుంది. కానీ అదే నీటి, అదే ఆకుపైన నీటి చుక్కలు పడ్డప్పుడు, నీటి చుక్కలు మొత్తం నీరు పోసినప్పుడు కూడా, వర్షం కురిసినప్పుడు కూడా మీద అంటుకొనివ్వదు. తామరకు అంటుకొనివ్వదు. నీరు కాదు, నీరు కాదు, తామరకి అంటుకొనివ్వదు నీటిని. అలాగే మీ మీద ఎవరైనా పడ్డా, ఆరోపణలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా అంటుకొనివ్వకండి. నీటిలోనే ఉండండి, బురదలోనే ఉండండి. పంకజం అంటే అర్థం ఏంటి? పంకజం పేరున్నారు కదా, పంకజం. పంకం అంటే ఏంటి? పంకం అంటే బురద. బురదలో పుడుతుంది. పంకజం బురదలో పుట్టేది. అంబుజ, అంబు అంటే నీరు, నీటిలో పుట్టే అంబుజ. సరోజ, అన్ని ఒకే పేర్లు, ఒకటే అర్థం. సరోజ, అంబుజ, పంకజ, చాలా పేర్లు ఉన్నాయి. అర్థమవుతుందా? తామరాకులాగా ఉండాలి. నీటిలో ఉన్నప్పటికీ నీటిని ఆధారం చేసుకుని ఉంటుంది. నీరు లేకుండా తామరాకు ఉండలేదు. మళ్ళీ అంటే బురద ఉన్నా మళ్ళీ అక్కడ నీరు ఉండాల్సిందే. బురదలో కూడా నీరు ఉంటుంది కదా. అసలు నీరు లేకుండా, బురద లేకుండా తామరాకు ఉండలేదు. బురద ఉండాలి, నీరు ఉండాలి. నీరే ఆధారం తామరాకు. ఎంత నీరున్నప్పుడు కూడా, ఎంత లోతు ఉన్నప్పుడు కూడా తామరాకు ఎప్పుడు పైన తేలుతూనే ఉంటుంది. మీరు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఈ ప్రపంచం అనే నీటిలో ఎంత నీరున్నప్పుడు కూడా, ఎంత బురద ఉన్నప్పుడు కూడా పైన ఉండాలి. కింద అంటుకొని ఉన్నప్పుడు కూడా మనం మాత్రం అంటనివ్వకూడదు. అదే ఆధారం, ప్రపంచం ఆధారం అయినప్పుడు కూడా ప్రపంచాన్ని అంటుకోకుండా ఉండాలి. తామర పైన నీరు పడ్డప్పుడు అంటుకొనివ్వదు. ఆ నీరే మళ్ళీ కింద నీరే, దాని క్రింద ఉన్న నీరే అంటుకొనివ్వదు. ఒకసారి బురద పూసినారండి తామరకు పైన, చూసారు ఎప్పుడన్నా? ఉండదు. బురద మట్టి చూడండి, అంటుకోదు.
అంటుకోదు వేసినప్పుడు, మెరుస్తుంది ముచ్చల్లాగా వెళ్ళిపోతుంది. ఆ నీటి కూడా అందాన్ని ఇస్తుంది తామరాకు. గమనించండి, తామరకు నీటి పడ్డప్పుడు ఆ నీటి చుక్కలు ముత్యాలాగా మెరుస్తాయి. నీటికి అందాన్ని ఇస్తుంది. అలా అందాన్ని ఇవ్వాలి, ప్రపంచానికి మనం అందాన్ని ఇవ్వాలి. ప్రపంచమే ఆధారం, ప్రపంచంలో ఉంటాం. ప్రపంచం ఎన్నో సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, జ్ఞానం విజ్ఞానం అజ్ఞానం అన్నీ ఉన్నాయి. నీటిలో ఎన్ని ఉంటాయి? నీటిలో ఏమేమి ఉంటాయి? ఎన్నో క్రిములు ఉంటాయి, ఎన్నో ప్రాణులు ఉంటాయి, తాబేలు ఉంటాయి, చేపలు ఉంటాయి, మొసలు ఉంటాయి, ఇంకెన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నప్పుడు కూడా అదే ఆధారం. మన జీవితంలో ఎందరెందరో ఆధారం, రకరకాల ఆధారాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా అంటుకొనివ్వకూడదు. చుట్టూ వారే ఉంటారు, వారే ఆధారం, ఆయన అంటుకోవద్దు. ఇది కనుక నేర్చుకుంటే జీవితం ధన్యం. ఏమైనా అర్థమైందా? తామరాకు, మీ పేరు తామరాకులు, చెప్పండి. అహం పద్మపత్రం అనండి. అహం పద్మపత్రం. అహం పద్మపత్రం. పద్మపత్రులకు నష్టం లేదు, ఇక సంతోషం సంతోషం. పద్మమ్మలు గురుజీ పేరు బాగానే ఉంది. గురుజీ మీ పేరు గొప్ప రహస్యం చెప్పారు గురుజీ. మరి మీరు గమనించండి, నేర్చుకోండి. నిజమే గురుజీ. పద్మపత్రాలు చూస్తారు, పుష్పాలను చూస్తారు, అన్ని చూస్తారు, కానీ గమనించరు. సరే, మీకు ఒక ప్రశ్న ఏంటంటే, తామరకు మాత్రమేనా ఇంకా వేరే ఆకులు ఉన్నాయా ఇటువంటి ప్రపంచంలో? మీకు పరిచయం ఉన్న ఆకులు ఏమైనా ఉన్నాయా ఇటువంటి ఆకులు? మరి తామరాకు గురించి విన్నాం గురించి. మరి మీరు చూడకపోయినా విన్నది మాత్రం తామరాకు గురించి విన్నాం. తామరాకు కాకుండా అటువంటి ఆకులు ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలుసా లేదా? తెలియదు తెలుసు అందరికి తెలుసు. తిన్నారు కూడా తెలుసు మీకు. అటువంటి ఎన్నో ఆకులు ఉన్నాయి. తామరాకు అది ప్రసిద్ధి కాబట్టి తామరాకు, కానీ అటువంటి ఆకులు ఎన్నో ఉన్నాయి. శ్యామకూర అంటారు, తిన్నారా లేదా ఎవరు? ఉంటారు. చెప్పినాక అవునవును అంటున్నా. అవును, చామాకు తినండి, అది కూడా అటువంటిదే. హిందీలో అరవి అంటారు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అంటే మనమే కాదు, మనుషులే కాదు, తామరాకు లాగా మనుషులే కాకుండా వేరే ప్రాణులు కూడా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తామరాకు కనుక అర్థం చేసుకుంటే, ఇక్కడ తామర పద్మం అనలేదు, అంటే ఆ పువ్వు అనలేదు, పుష్పం అనలేదు, బాగా గమనించండి. ఆకు మాత్రం, అంటే పూలు కూడా అంటుకునేవి, కానీ తామరకు ముఖ్యం. అంటే తామరకు ఎందుకన్నారు అని బాగా ఆలోచిస్తే నాకు తోచినటువంటి రహస్యం ఇది, నాకు అర్థమైన రహస్యం ఇది. తామరకు ఎందుకు తీసుకున్నారు? చేమాకన వచ్చు కదా, ఇంకా వేరే ఆకులు ఉన్నాయి కదా అనొచ్చు కదా. తామరాకు ఎందుకన్నారు? తామరాకు నీటిని ఆధారం చేసుకుంటుంది, నీటిపైన ఉంటుంది. చేమకూరలో ఉండదు, భూమిలో ఉంటుంది. భూమి అంటే పైన ఉంటుంది, బురద ఉంటే చాలు, ఎక్కువ నీరు అవసరం లేదు. మొత్తం నీటిపై తేలడం ఉండదు. తామరాకు నీటిపై తేలి ఉంటుంది. అది ఈ శ్లోకం చూడండి, ఏకాదశాధ్యాయం 11వ అధ్యాయంలో 10వ శ్లోకం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవ అంబస. అంబస అంటే నీటి చేత పద్మపత్రం లాగా ఉండాలి, అంటే పాపం ద్వారా అంటుకోకుండా ఉండాలి. ఎవడు అతడు ఎవడు? తెలుగులో అర్థం చెప్పండి. పద్మములు ఎవరున్నారు? పద్మములు, ఇంకా పద్మములు ప్రారంభించండి. పద్మావతమ్మ గారు చెప్పండి. యహ ఎవడు సంగం త్యక్తావా ఆసక్తి విడిచి బ్రహ్మణి ఆదాయ బ్రహ్మ కల్పించి. ఆగండి, త్యక్త్వా అది తప్పుంది, కొత్త పుస్తకం. త్యక్తావా కాదు, అది వావొత్తి అండి, అక్షరం కాదు, వావొత్తు. త్యక్త్వా ఆసక్తి విడచి బ్రహ్మని ఆదాయ బ్రహ్మ కల్పించి కర్మాణి కరోతి కర్మలను చేయును సహ అతడు అంబస నీటిచే పద్మపత్రమివ తామరాకు వలె పాపేన
పాపముతో లిప్యతేన లిప్తుడు కాడు. తాత్పర్యం: ఫలాపేక్ష విడిచి కర్తవ్య కర్మ ఫలము ఈశ్వరున కర్పించి ఈశ్వర ప్రణిధాన బుద్ధితో వెలుగువాడు పాపముల వంక పోడు. కావున అతనికి పాపములంటవు. తామరాకునకు నీటిలో నున్నను నీరు అంటదు కదా. ఫలాసక్తుడు దుష్కర్మలను ఆచరించి పాపి అగుట అవకాశం ఉండును. కాని ఫలము కోరని వాడు దుష్కర్మను ఎలా ఆచరించును? కావున ఫలాపేక్ష విడిచి పాపములు చేసినను అవి అతని అంటవని ఎంచరాదు. ఓం నమస్తే గురు. తాగుబోతున్నాడు, ఒక తాగుబోతున్నాడు అనుకోండి, మాంసం తినేవాడున్నాడు, అటువంటి రుచి కనుక రుచి అనిపించకపోతే, రుచి కోసం కాకపోతే, రుచి అనే ఏదో కోరిక ఉందో ఆ ఫలం ఆశించకుండా ఉంటే తింటాడా, తాగుతాడా, ఉంటాడా? సిగరెట్ రుచి అనిపించకపోతే, టీ రుచి అనిపించకపోతే, కాఫీ రుచి అనిపించకపోతే, పచ్చళ్ళు రుచి అనిపించకపోతే, మాంసం సారా ఇటువంటి రుచి అనిపించకపోతే ఆ పని చేస్తాడా? చెయ్యడు, తినడు, ఆ ఫలం కోరకపోతే చేస్తాడా? చేయడు. రుచి అనిపించకూడదు, ఫలం కోరకూడదు. నేను పని చేయను అంటే కాదు, పని చేయకుండా లోపలికి ఆలోచనలు ఉన్నాయి కదా, సంస్కారాలు ఉన్నాయి, అవి పోలేదు కదా, ఆసక్తి ఉంది లోపల. ఆసక్తి విడిచి ఉండాలి. ఫలాసక్తి లేకపోతే దుష్కర్మలు చేయలేడు, ఏ దుర్వార్తలు ఉండవు. మనం కోరుకుంటున్నాం అందులో రుచి కావాలి, ఆ ఫలాన్ని కోరుకుంటున్నాం, రుచి అనిపిస్తుంది, అందుకే ఆ పని చేస్తాం. చెడ్డ పనులు ఎందుకు చేస్తారంటే రుచి అనిపిస్తుంది అందులో ఏదో కోరుకుంటున్నాడు, ఫలం కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ఎక్కడ మొదలైంది ఇది? ఫలాపేక్ష ఎక్కడ మొదలైంది? ఇదే మంత్రం ఈ భౌతికలో ఆ శ్లోకం, ఏ శ్లోకం? కర్మణి ఏవ అధికారస్తే. అదే విషయం ఇంకా కర్మ విషయంలో ఇప్పుడు అంతా కూడా బ్రహ్మని ఆదాయ. బ్రహ్మలో ఉన్నప్పుడు, పరబ్రహ్మ కల్పించినప్పుడు, ఈశ్వర ప్రణిధానం చేసినప్పుడు ఇటువంటి తప్పులు చేయము. అంత పరమాత్మ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. చిత్రగుప్తుడు గుప్తంగా ఉండి చిత్ర విచిత్రం పని చేసేవాడు చిత్రగుప్తుడు. యమధర్మరాజు ధర్మాన్ని నిలబెట్టేవాడు, విరాజింపజేసేవాడు. ధర్మరాజు ధర్మాన్ని రాజ్యంలో చేసేవాడు అంటే నిలబెట్టేవాడు, ప్రకాశింపజేసేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు ధర్మరాజు. యమధర్మరాజు నియమాలు యమములు అంటే కంట్రోల్ చేసేవాడు. నియంత పరమాత్మయే అని తెలిస్తే తప్పులు చేస్తాడా? చేయడు. శిక్ష ఉంటుంది. పరమాత్మ క్షమించడం ఉండదు, క్షమాపణ లేదు పరమాత్మ ఆ న్యాయస్థానంలో. కాబట్టి ఫలాపేక్ష విడిచిపెట్టండి. కర్తవ్య కర్మలు తప్పకుండా చేయాల్సిందే, మీకు ఇష్టమున్నా లేకుండా చేయాల్సిందే. అది కూడా వేదంలో చెప్పినట్టు, వేదము ద్వారా పరమాత్మ చెప్పినట్టు అదే ధర్మం. ఆ కర్మ చేయాలి. కుర్వన్నేవేహ కర్మ అని అలా కర్మలు చేస్తూ 100 ఏళ్ళు జీవించగోరండి. జిజీవిషేత్ శతం సమాహ. సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించగోరండి కర్మ చేస్తూ. అప్పుడు నా కర్మ లిపితే నరే కర్మ అంటదు. తర్వాత శ్లోకం 11వ శ్లోకం చూద్దాం. కాయేన మనస బుద్ధియా కేవలై ఇంద్రియై అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అక్కడ 2 తావత్తులు ఉంటాయి, లేదా 2 గుర్తులు ఉంటాయి. అది ఆ దీర్ఘం కాబట్టి 2 వస్తాయి. త్యక్త్వా కూడా ఆ ఉంది కాబట్టి దీర్ఘం ఉంది, ఆత్మను కూడా ఆ ఉంది, అందుకే 2 గుర్తులు. అవి అవగ్రహ చిహ్నాలు. ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కొరకే ఏం చేయాలి? యోగులు ఆ విషయం చెప్తున్నారు. ఇంకెవరున్నారు? నిర్మలమ్మ గారు, పిప్పలనారాయణ గారు చెప్పండి. అదేనా గురూజీ?
11వ శ్లోకం. కాయేన మనస. యోగినః యోగులు సంగం త్యక్త్వా ఆసక్తి విడిచి ఆత్మశుద్ధయే ఆత్మశుద్ధి కొరకు మనసా వాచా కాయేన మనోవాక్కాయములతో కేవలైః ఇంద్రియైః అపి కేవల ఇంద్రియములతోనూ కర్మ కుర్వంతి కర్మలు చేయుదురు. తాత్పర్యము: కర్మయోగులు ఫలాపేక్ష విడిచి మనోవాక్కాయములతోనూ బుద్ధితోనూ రాగద్వేషరహితములైన ఇంద్రియములతోనూ కర్తవ్య కర్మలను ఆచరింతురు. వారికి అందువలన చిత్తశుద్ధి కలుగును. నమస్తే గురు. కర్మయోగులు అంటే ఎవరు? కర్మయోగులు అంటే ఏమని చెప్పుకున్నాం? అవును గురుజీ, ఫలాపేక్ష ఆశించకుండా చేసేవాడు. అంటే కర్మయోగులు అంటే మనము పతంజలి మహర్షి చెప్పినట్టుగా అష్టాంగ యోగ సాధన చేసేవారు కర్మయోగులు. అంటే ఆచరణ యుక్తం. కర్మయోగులు అంటే మామూలు పని చేయడం కాదు, ఆచరణ ఉంటుంది. కేవలం మాటలు చెప్పడం, ఉపన్యాసాలు ఉపదేశాలు కాకుండా ఆచరణతో అటువంటి వారు కర్మయోగులు. వారు ఏం చేస్తారు? ఫలాపేక్ష విడిచిపెట్టి మనస్సు వాక్కు కాయములు మనస వాచ కర్మ. ఇక్కడ ఒక శబ్దం ఉంది, కేవలై ఇంద్రియై అన్నారు. కేవలం ఇంద్రియాలతో కూడా అంటే ఏంటి? కేవలం నేను అంటే అర్థం ఏంటి? కేవలం నేను వస్తున్నాను అంటే అర్థం ఏంటి? కేవలం నేను వస్తున్నాను అంటే అర్థమే వస్తుంది. నేను తప్ప ఇంకెవరు రావట్లేదు, నాది ఇంకెవరు లేరు అని అర్థం. కేవలం ఇంద్రియాలు కేవలం ఇంద్రియములు అంటే ఇంద్రియాలు మాత్రమే. ఇంకేముండకూడదు మరి ఇంద్రియాల్లో. అంటే శుద్ధమైన ఇంద్రియాలు అంటే అర్థం ఏంటి? ఏం విషయాలు అంటే రాగద్వేషాలు మోహం ఇవన్నీ లేకుండా అన్నమాట. రాగద్వేషాలు ఏమి లేనటువంటి అంటే అప్పుడు కేవలం రాగద్వేషాలు అంటే తోడుంటే ఈ రాగము ద్వేషాలు మోహాలు ఇవన్నీ తోడున్నట్టే. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, ఒక ఇంద్రియం కన్ను. కంటే మనం కనిపించే ఈ కనుగుడ్లు ఇది ఇంద్రియం కాదు, ఇది గోలకం, పెట్టే బాక్స్. ఇంద్రియం అంటే ఏంటి? చూసే శక్తి అన్నమాట. రూపాన్ని చూసే శక్తి కన్ను, నయనం, నేత్రం కదా. అదేం చేయాలి? కేవలం నేత్రమే ఉండాలి. కేవలం నేత్రమే ఉండాలి కన్ను. దాని అర్థం ఏంటి చెప్పండి? ఆసక్తి లేకుండా ఉండాలి. కన్ను కేవలం కన్నే ఉండాలమ్మా. అంటే అర్థం ఏంటి అంటే కన్ను యొక్క పని ఏంటి? చూడటం. ఏం చూడాలి? చెత్త చెదారం రూపాన్ని టీవీలు, సినిమాలు, ఈ ఫోన్లలో ఇటువంటి అన్ని చూడడమా? ఏం చూడాలి? కంటితో ఏం చూడాలి? ఏ చూపు ఉండాలి? అది కేవలం నేత్రం అనమాట. దాని పేరు కేవలం నేత్రం అవుతుంది. అలాగే చెవి, కేవలం చెవి, శ్రోత్రేంద్రియం. కేవలం చెవి అంటే అర్థమే వస్తుంది. చెవి ఏమి వినాలి? దేని కొరకు? చెవి యొక్క పని ఏమిటి? అలాగే అన్ని ఇంద్రియాలు. అలాగే మనసు యొక్క పని ఏమిటి? ఏం ఆలోచించాలి? అది కేవలం మనసు అన్నమాట. కేవలం బుద్ధి అంటే ఏ నిర్ణయం చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? కేవలం. ఈ కేవలం పేరు ఇంకెవరికి ఉంది? కేవలం పేరు ఎవరికి ఉంది? కేవలం పరమాత్మ ఆలోచనలు మాత్రమే చెయ్యాలి. ఆ స్థితి పేరేంటి? పరమాత్మ కేవలం కైవల్యములు ఎవరుంటారు? కైవల్యం ఎవరుంటారు? కేవలుడు ఉంటాడు. పరమాత్మ కేవలంగా ఉంటాడు. పరమాత్మ కేవలం పరమాత్మతో పాటు ఇంకేం ఉండదు అక్కడ. రాగద్వేషాలు ఉండవు, అజ్ఞానం ఉండదు, ఈ రాజకీయాలు ఉండవు, ఈ కుట్ర కుతంత్రాలు ఉండవు. అక్కడ ఎవరు ఉండరు. పరమాత్మ యొక్క సేవకులు ఉండరు అక్కడ. అన్న, తమ్ముడు ఇటువంటి ఏమి ఉండవు. పరమాత్మ దగ్గర ఏముండదు. అది కైవల్య స్థితి. మరి ఆ స్థితిని పొందాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా కేవలం అయిపోవాలి. కేవలం అయిపోవాలంటే ఇంద్రియాలను తీసుకొని పోతారా? ఇంద్రియాలను వెంట పెట్టుకొని లేదు మన్మరాలను, బంధువులను, మిత్రులను, ఊరి వాళ్ళను అందరు తీసుకుపోండి. లేదు, కేవలం అంటే ఒక్కడే. నేను రాగద్వేషాలు
కామక్రోధ లోభ విషయాలు మోహాలు అన్ని పట్టుకోండి. కేవలం ఆత్మ కేవలం వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. శుద్ధమై ఏం వెంట తీసుకెళ్ళకండి. కామక్రోధ లోభ మోహాలు ఈర్ష్యాద్వేషాలను, ఈ రాగద్వేషాలను, విషాదాలను, ఏడుపు ఏడ్చుకుంటూ కూడా వెళ్ళొద్దు. ఎవరైతే ఏడుస్తారో వారికి మోక్షం దొరకదు, గుర్తుంచుకోండి. ఏడ్చే వారికి మోక్షం లభించదు. తీసుకెళ్తున్నారు కదా తోడు ఏడుపును, విషాదాన్ని. ఏడుస్తున్నారా? ఏడిస్తే బంధనమే. తర్వాతే వెళ్ళగలుగుతాం కదా. ఏడిస్తే కూడా బంధనమే. మీరు ఏడుస్తున్నారంటే బాధపడుతున్నారు అంటే అర్థం ఏంటి? బంధనమే. ఏడుస్తున్నారంటే అది తమో గుణము. బంధనమే. తమో గుణము, తమో గుణం అంటే అజ్ఞానము, అజ్ఞానం అంటే మోక్షం లభించదు, అది బంధనమే. అందుకే ఏడవకండి, తిట్టుకోండి. ఏడుపు వచ్చినప్పుడు వెంటనే అనుకోండి నాకు బుద్ధి లేదు అనుకోండి. అట్లాగే ఏడుపు వస్తున్నారు అంతే, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఏడుస్తామో మనకు బుద్ధి పని చేయకనే ఏడుస్తాము. చిన్నపిల్లలు ఏడుస్తారు మామూలుగా, అవును. తెలియక అమాయకులు, బుద్ధి పని చేయక ఏం చేయాలో తోచక ఏడుస్తారు. ఎప్పుడు మనం గమనించండి, ఎప్పుడైతే ఏడుస్తామో మనకు బుద్ధి పని చేయక ఏడుస్తాం. బుద్ధి పని చేస్తే ఈ సమస్యకి ఇది పరిష్కారము, ఈ నొప్పికి ఇది పరిష్కారము, ఇది ఔషధము, ఇది చేయాలని తెలిసిన తర్వాత ఇంకెందుకు ఏడుస్తాం? దారి తెలుసు, సమస్యకు పరిష్కారం తెలుసు, ప్రశ్నకు సమాధానం తెలుసు, ఎందుకు ఏడుస్తాం? సరే, ఈ పరీక్ష రాస్తారు కదా, ఈ కాపీ ఎవరు కొడతారు? కాపీ కొట్టేవారు ఎవరు? వచ్చినవారా రాని చదువుకోని వాళ్ళు చదవని వారు. చదువుని వారు. ప్రశ్నకు సమాధానం తెలిస్తే క్వశ్చన్ ఆన్సర్ తెలుసు, కాపీ కొడతారా? అవసరమే లేదు. రాసేయటమే, కాపీ ఎందుకు కొట్టడం? అంతే అంతే, అర్థం చేసుకోండి. ఇంతే రాకపోతేనే కాపీ కొడతారు, ఏడుపు. తెలియపోతేనే ఏడుస్తారు. ఇంకేం లేదు. ఏడవకండి, ఏడిస్తే తిట్టుకోండి. ఎప్పుడు ఏడుపు వచ్చిన తర్వాత మనకు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎందుకు ఏడిచినాను అంటే బుద్ధి లేక ఏడిచినాను, అంటే దారి దొరకక, సమస్యకు పరిష్కారం దొరకక ఏడిచినాను. చివరికి సమాధానం ఇచ్చుకోండి, సరేనా? ఇప్పటి నుంచి ఏడవద్దు, ఇక రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆత్మశుద్ధి కొరకే ఇదంతా. ఆత్మశుద్ధి ఎలా అవుతుంది? ఎలా అవుతుంది ఆత్మశుద్ధి ఎలా అవుతుంది? నిష్కామ భావంతో వేదాధ్యయనం చేస్తేనా? వేదాధ్యయనం చేస్తే అవుతుందా ఆత్మశుద్ధి? శాస్త్రాధ్యయనం చేస్తే, ఉపన్యాసాలు వింటే, ఉపదేశాలు ఇస్తే శుద్ధి అవుతుందా? లేదు. ఈ యోగాగ్నిలో రాగద్వేషాలు వేయండి, యోగాగ్నిలో, యోగ సాధనలో, ఈశ్వర సమర్పణలో, ఈశ్వర ప్రణిధానములో శుద్ధి చేసుకోండి. జ్ఞానాగ్ని, వివేక జ్ఞానము కేవలం అవసరం ఉంటుంది. మనం కేవలం అవ్వాల్సిందే, ఎందుకంటే పరమాత్మ అక్కడ కేవలం ఒంటరిగానే ఉన్నాడు, మనం కూడా ఒంటరిగా వెళ్ళాల్సిందే. వెంట ఏమి తీసుకెళ్ళకూడదు, ఈ శరీరం కూడా తీసుకెళ్ళకూడదు. స్థూల దేహం కానీ, సూక్ష్మదేహం కానీ, ఏ దేహం ఉండకూడదు అక్కడ. చివరికి ఏ వాహనాలు అవసరం లేదు. ఒకరి ఇంటికి వెళ్ళిన తర్వాత వాహనం ఇంటి బయటనే ఉంటుంది, ఇంటి లోపలికి వెళ్ళదు. ఇంట్లోకి వెళ్తుందా వాహనం? గదిలోకి. వాహనం గదిలోకి వెళ్తుందా? మీ చెప్పులు ఎక్కడ ఉంటాయి? వెళ్ళదు, ఇంటి బయట. వాకిలి బయట ఉంది. ఒక పెద్ద అధికారిని కలవాలనుకుంటే, ఒక గొప్ప మహత్తులు కలవాలనుకుంటే వాహనంలో వెళ్తాం, అన్ని వస్తువులు బయట పెట్టేసి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ప్రశ్నలని, సందేహాలని అడగడానికి వెళ్తున్నాం, తెలుసుకోవడానికి. అప్పుడు ఒంటరిగా వెళ్లాల్సిందే. అలాగే యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా, సంఘాన్ని విడిచిపెట్టి, సంఘం అంటే ఆసక్తి, ఆత్మశుద్ధి కొరకే ఇదంతా ప్రయత్నం. ఆత్మశుద్ధి అంటే అర్థం ఏంటి? చిత్తశుద్ధి ఉన్నట్టేనా? ఆత్మశుద్ధి ఉంది అంటే అర్థం ఏంటి? చిత్తశుద్ధి అయినట్టేనా? కానట్ట. గురించి చిత్తశుద్ధి ఉంటేనే కదా ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి అయిన తర్వాతే కదా. అవును, ఆత్మ. బయట వ్యవహారంలో మాత్రం సాధన చేసేటప్పుడు చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. చిత్తాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, ప్రసన్నంగా. దాన్ని ఏమన్నారు? ప్రసాదనం అన్నారు. చిత్త ప్రసాదనం. దానికి ప్రసాదం పెట్టాలి, చిత్తాన్ని ప్రసాదం పెట్టాలి. ప్రసాదం పేరు విన్నారు కదా అందరూ, ప్రసాదం ప్రసాదం అంటారు. ప్రసాదం అంటే అర్థం ఏంటి?
ప్రసన్నంగా ఉండడమే. ఆ ప్రసాదం తింటే అందరు ప్రసన్నం అయిపోవాలి. మరి ప్రసాదం బాగుండదు, కొద్దిగా ఇస్తారు కదా. ప్రసాదం పేరుతో ఎంత ఇస్తారు? కొద్దిగా ఇస్తారు, అంతకే తృప్తి అవుతుంది. ఈశ్వర దర్శనం అసలు ప్రసాదం. భగవంతుని దర్శనం కావడమే, సాక్షాత్కారమే అసలు ప్రసాదం. తర్వాత శ్లోకం చూద్దాం. 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఫలే సక్తః, అక్కడ విసర్గది. ఫలే సక్తః నిబధ్యతే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కర్మకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇది 12వ శ్లోకం. చూడార్థం మహేశ్వరమ్మ గారు ఓం గురుజీ. చెప్పండి. యుక్తః కర్మయోగి కర్మఫలం త్యక్త్వా కర్మఫలమును విడిచి నైష్టికీం శాంతిం ఆప్నోతి స్థిర శాంతిని పొందును. ఆయుక్తః కర్మయోగి కానివాడు కామకారేణ కామించుట చేత ఆగండి. అయుక్తః ఆగాదు, అయుక్తః. అయుక్తః కర్మయోగి కానివాడు కామకారేణ కామించుట చేత ఫలే సక్తః ఫలమునందాసక్తుడై నిబధ్యతే బంధింపబడును. కర్మయోగి కర్మఫలముల నపేక్షింపనందున శాశ్వత సుఖము పొందును, నిత్య శాంతి కర్హుడగును. అయుక్తుడు కర్మయోగి కానివాడు నానావిధ కర్మల ఫలాపేక్షతో చేసి జన్మ మరణాది బంధన దుఃఖముల అనుభవించను. ఓం గురుజీ. ఫలం ఆశిస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. ఫలం ఆశించకుండా చేయండి. కర్తవ్య భావనతో డ్యూటీ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుంటే నిశ్చింత. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, ఉద్యోగం కానీ ఎక్కడైనా కానీ మన పని పూర్తిగా శ్రద్ధతో, నిష్ఠతో, నియమాలతో క్రమం పాటిస్తూ చేసి పూర్తి చేసుకుంటే నిశ్చింతగా. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినాం అనుకోండి, హాయి నిద్రపోవచ్చు. పిల్లల్ని చూస్తాం కదా, హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేయలేదు అనుకోండి, పిల్లలు చిన్నపిల్లలే హోంవర్క్ కాకుండా చేయకుండా ఉంటే నిద్ర వస్తుందా? పడుకుంటారా? సరిగా పడుకోరు, భయం వేస్తుంది. అందుకే హోంవర్క్ పూర్తి చేసుకోవాలి. హోంవర్క్ కాదు, ఏ వర్క్ అయినా, ఏ పని అయినా. అలాగే మన జీవితంలో కూడా హోంవర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ కూడా ఉంది. పూర్తయిందా? ఆఫీస్ వరకు హోంవర్క్, ఇంటి వరకు. ఇంటి పని అయిందా? ఒంటి పని, ఇంటి పని పూర్తి చేసుకున్నారా మహేశ్వరమ్మ గారు? ఒంటి పని, ఇంటి పని తొందర పూర్తి చేసుకోండి. ఒంటి పని, ఇంటి పని పూర్తి చేసుకోండి. ఆఫీస్ వరకు పూర్తి చేసుకోండి. హాయిగా పడుకోండి. ఇక అయుక్త అంటే, యుక్తుడు అంటే యోగి, అయుక్త అంటే యోగి కాని వాడు, ఆచరించిన వాడు అన్నమాట. ఫలంలో ఆసక్తి ఉండకూడదు. ఫలే సక్త, వాడు నిబధ్యతే, బంధింపబడతాడు. మళ్ళీ రావాల్సి వస్తుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే మంచి ఉపాయం ఇదే. పని చేయాలి, మనకు సంబంధం లేదు. ఇక భగవంతుడు న్యాయం చేస్తాడు. 11వ శ్లోకం చూడండి. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ న నిరగ్ని న చ అక్రియ. నా నిరగ్నిర్, అక్కడ విసర్గ తీసుకుంటే నా నిరగ్ని అవుతుంది. నా నిరగ్నిర్ నా చ అక్రియ. నిరగ్ని అంటే అగ్నిహోత్రం చేయనివాడు అనమాట. అక్రియ ఏ కార్యం చేయనివాడు, ఏ పని చేయనివాడు, ఏ కర్మలు ఆచరింపని వాడు అక్రియుడు. నిరగ్ని కాకూడదు, అక్రియుడు కాకూడదు. సన్యాసి అంటే ఆ విషయం చెప్తున్నారు. 13వ శ్లోకం. ఎవరున్నారు? సత్యనారాయణ గారు. ఓం నమస్తే గురు. చెప్పండి. యహ ఎవడు కర్మఫలమును అనాశ్రిత ఆశ్రయింపక కార్యం కర్మ కరోతి చేయదగిన పని చేయును సహ అతని సన్యాసి చ యోగి చ, సన్యాసియు యోగియును నిరగ్నిన అగ్నిహోత్రము చేయని వాడు
అక్రియచన చేయనివాడు కాడు, అగ్నిహోత్రం చేయనివాడు కాడు. నా ఉంది కదా, నిరగ్ని నా, నిరగ్ని అగ్నిహోత్రం చేయనివాడు అగ్నిహోత్రం నా అంటే చేయని కాడు. వాడు కాడు. అక్రియ చన అక్రియ చన కర్మనాచరింపని వాడును కాడు. అగ్నిహోత్రము కర్మలు ఆచరింపని వాడు సన్యాసి కాని యోగి కాని కాడని భావం. తాత్పర్యం: కర్మఫలం చేయక కర్మఫలం నాశింపక కర్తవ్యములను ఆచరించు వాడు సన్యాసియు యోగియు అనబడును. అగ్నిహోత్రాది నిత్య కర్మలను ఇతర వర్ణాశ్రమ విహిత కర్మలను విడిచిన వాడు సన్యాసి అనబడును. యోగి అంతకంటను కాడు. బ్రాకెట్ లో చెప్పండి. నేటి సన్యాసులలో ఎక్కురు కర్మలు చేయకుండుటయే సన్యాసమని ఎంచి కాషాయాంబరదారులై కష్టజీవులకు భారభూతులై బ్రతుకుచున్నారు. వారు సన్యాసులు ఎన్నడను కారు. వారు ఏమవుతారు? సన్యాసులు అవుతారు. ఏమవుతారు? సన్యాసులు అవుతారు. ఎవరికి? కష్టజీవులకు భారభూతులు అవుతారు. కష్టజీవులకే, ఎవరైతే కష్టపడుతుంటారో వారిని అడుగుతుంటారు అనమాట. కష్టజీవుల్లో వారి కష్టాన్ని అనుభవిస్తారు. కష్టజీవులకే భారభూతులై బ్రతుకుచున్నారు ఈనాటి సన్యాసులు ఎందరో. అలా కాకూడదు. కర్మను విడిచిన వాడు సన్యాసి కాలేదు. అగ్నిహోత్రం చేయని వాడు, కొందరు అగ్నిహోత్రం చేయడం ఎందుకు, సన్యాసి కాబట్టి అగ్నిహోత్రం చేయకూడదు చేయరు కొందరు, తెలిసి కూడా, అవకాశం ఉండి కూడా, సమయం ఉండి కూడా చేయరు. ఎందుకంటే సన్యాసిని, నిషేధం లేదు. అలానే అగ్నిహోత్రం చేయాల్సిందే అని లేదు. కానీ అగ్నిహోత్రం చేసిందే లేనప్పుడు కూడా, కర్తవ్యం కానప్పుడు కూడా అగ్నిహోత్రం చేయాలి. ఎందుకంటే అది హితం, పరోపకారం, మంచి కర్మ కాబట్టి. సన్యాసి చ యోగి చ న నిరగ్ని న చ అక్రియ. నిరగ్ని అంటే అగ్నిహోత్రం చేయనివాడు నిరగ్ని. అక్రియుడు, ఏ కర్మను ఆచరింపనివాడు అక్రియుడు. అక్రియుడు గాని అగ్నిహోత్రం చేయనివాడు గాని సన్యాసి కాడు. అలా చేయకుండా ఉంటేనే సన్యాసి అనుకోవడం అనేది భ్రమ. కాబట్టి కర్మఫలం ఆశ్రయింపకుండా, కర్మఫలం అనాశ్రిత, అనాశ్రిత కర్మఫలం. కార్యం కర్మ అంటే చేయదగిన కర్మ, కార్యం అంటే చేయదగినది. ఇక్కడ కార్యం కర్మ రెండు పదాలు వచ్చినాయి అనిపిస్తుంది మనకు. కార్యం అన్నదే, కర్మ అన్నదే కదా. అంటే కార్యం అంటే సంస్కృతంలో చేయదగినది అర్థం. చేయదగినది, స్తుత్యం, నింద్యం ఇటు పదాలు వస్తాయి. వంద్యం, వరేణ్యం అంటే చేయదగినది. కార్యం అంటే చేయదగినది, చేయదగిన కర్మ. కరోతి ఎవడైతే చేయదగిన కర్మ అంటే కర్తవ్య కర్మ, చేయదగిన కర్మ. కర్తవ్యం అన్న అదే అర్థం, కార్యం అన్న అదే అర్థం. కార్యం కరోతి, కార్యం కర్మ కరోతి, చేయదగిన కర్మ చేస్తాడు. ఎవడైతే ఏం చేసి, కర్మఫలం అనాశ్రిత, కర్మఫలాన్ని ఆశ్రయించక, అటువంటి వాడు సన్యాసి, యోగి. సన్యాసి అంటే యోగి కూడా. నిజానికి సన్యాసి యోగి అవ్వాల్సిందే. యోగి సన్యాసి కాకపోవచ్చు, సన్యాస దీక్ష తీసుకోవచ్చు. కానీ సన్యాసి అయిన తర్వాత నేను యోగిని కాదంటే కుదరదు, యోగి అవ్వాల్సిందే అని. ఎందుకంటే అన్ని విడిచిపెడతాడు కదా, వైరాగ్యం ఉంటేనే కదా. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. సన్యాసి అయిన వాడు తప్పకుండా యోగి కావాల్సిందే, ఈశ్వరోపాసకుడు అవ్వాల్సిందే, సాధకుడు అవ్వాల్సిందే. తర్వాత శ్లోకం 14వ శ్లోకం. యం సన్యాసం ఇది ప్రాహుర్, అది ప్రాహువు అవుతుంది. యం సన్యాసం ఇది, యం సన్యాసం ఇది ప్రాహు యోగం తం విద్ధి పాండవ. నా హి అసన్యస్త సంకల్ప, నా హి, ఇక్కడ హి విడదీసుకోండి, అసన్యస్త, నా హి అసన్యస్త సంకల్ప, సంకల్పో ఉంది విసర్గది. నా హి అసన్యస్త సంకల్ప యోగి భవతి కష్టన. ఎవరు పుస్తకం ఉన్నారు? అప్పలనాయుడు గారు ఉన్నారు? అప్పలనాయుడు పుస్తకం ఉందా? పుస్తకం ఉన్నారు చెప్పండి. ఇంకెవరు? అప్పలనాయుడు గారు, కృష్ణారావు గారు చెప్పండి. చెప్తాను గురించి. పాండవ అర్జున యం సన్యాసం ఇది ప్రాహు. దేనిని సన్యాసం అని అందరూ
తం యోగం విద్ధి, దానిని యోగమని తెలియము. హి కారణమేమనా అసన్యస్త సంకల్ప, సంకల్పమును విడువనివాడు. కచ్చన యోగి నా భవతి, ఎవడు యోగి కాడు. కావున ఫలత్యాగమూలననే సన్యాసియు యోగియు అగును. పాండుకుమార, కాబట్టి సన్యాసమే యోగమని ఎంచుము. ఫలాసక్తి విడువనివాడు యోగి కాడు. ఓం నమస్తే గురుజీ. ఇంట్లో ఉన్నారు గురూజీ. ఓం నమస్తే గురుజీ. నహి అసంకల్ప, నహి అసన్యస్త సంకల్ప యోగి భవతి. అక్కడ నా ఇక్కడ తీసుకుంటే యోగి నా భవతి. కృష్ణ అంటే ఎవడు కూడా యోగి కాజాలడు. ఎప్పుడు? సన్యాసం. ఏ సన్యాసం? సంకల్పం విడవాలి. ముఖ్యంగా పని చేయకుండా సంకల్పాలు వికల్పాలు మనసులో ఉన్నంత వరకు వాడు యోగి కాలేడు. లోపల సంకల్పం. ఎందుకంటే యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధం అంటే అదుపులో ఉంచుకోవాలి. సంకల్ప వికల్పాలు మన అదుపులో ఉండాలి, మన కంట్రోల్ ఉండాలి. అటువంటి వాడు యోగి అవుతాడు. ఆ విషయం చెప్తున్నారు. నహి అసన్యస్త సంకల్ప, సంకల్పాలను సన్యాసం చేయాలి. అసలు ఇది సన్యాసం అంటే ఒక మంచి శబ్దం చెప్పినారు. అసన్యస్త సంకల్ప, ఎవడైతే సంకల్పాలను సన్యాసం చేయడు, సంకల్పాల సన్యాసం రాసిపెట్టుకోండి. సంకల్పాల సన్యాసం చేయని వాడు సన్యాసి కాలేడు. అది అన్ని విడిచిపెట్టినావు, కానీ సంకల్పాలు మాత్రం విడిచిపెట్టలేదు. సంకల్పాలు అన్ని ఉన్నాయి లోపల. అటువంటి వాడు సన్యాసి కాజాడు. అసన్యస్త సంకల్ప యోగి నా భవతి. అటువంటి వాడు యోగి కాజాలడు, కాలేడు. తర్వాత శ్లోకం. అరురుక్షోహో, అరురుక్షోర్, అరురుక్షోహో మునేహ, అరురుక్షోహ మునేహ సంధి చేస్తే అరురుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే, కర్మ కారణం ఉచ్యతే. యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. శమ కారణం. శమము తెలుసుగా, శమము దమము. ఆ విషయం చెప్తున్నారు. యోగారూఢుని యొక్క ఎవరు? కళ్యాణమ్మ గారు ఉన్నారా? పుస్తకం ఉందా కళ్యాణమ్మ గారు? స్వామీజీ నమస్తే. పుస్తకం ఉందమ్మా? లేదు స్వామీజీ, ప్రస్తుతం నా దగ్గర. నమస్తే గురుజీ, నేను చదవనా? రమదేవి గారు చదవండి. ఫలాసక్తి లేకున్నను కర్మలో ప్రవృత్తి కలుగును. యోగము అరురుక్షోహ, కర్మయోగంన ఆరాధుడు కాదలచు. మునేహ మునికి కర్మయందు. మునేహే అనండి. ఏది ఉంటది విసర్గలో అక్కడ ఆ ఉంటే ఆ, ఈ ఏంటి ఈ ఉంటే ఊ, ఏంటి ఏ ఓ అంటే ఓ చెప్పాలి. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ విసర్గ కాబట్టి ఆహా అంటారు. తెలుగులో విసర్గ అంటే ఆహా అని కాదు, అమ్మ ఆహా అని ఆహా అని కాదు. అక్కడ మునేహే అరురుక్షోహో, అరుక్షో హా కాదు, అరుక్షోహో మునేహే మునికి కర్మయందు లగ్నుడగుటకు కర్మ కారణ ఉచ్యతే, కర్మ కారణమని చెప్పబడును. జీవుడు చిరకాలము నుండి కర్మలను ఆచరింప. ఆగండి దిద్దుకోండి. కర్మ కారణం ఉండాలి. కర్మ కారణం ఉచ్యతే. కర్మ కారణం ఉంది, సున్నా పెట్టుకోండి. సున్నా కారణం, కర్మ కారణం ఉచ్యతే. కర్మ కారణం ఉచ్యతే. కర్మ కారణం చెప్పబడును. కర్మ కారణం అని చెప్పబడును. జీవుడు చిరకాలము నుండి కర్మల ఆచరింప నలవాటు పడి ఉన్నాడు. అలవాటు పడి ఉన్నాడు. కావున ఫలాసక్తి లేకున్నను నతనికి కర్మయందు ప్రవృత్తి కలుగును. యోగారూఢ్యస్య యోగమునందు
స్థిరుడైన తస్య ఏవ అతనికే శమః శమము ప్రజ్ఞాస్థితి చేతను ఫలాకాంక్ష విడిచినందునను ఏర్పడిన చిత్త శాంతి కర్తవ్య కర్మ నాచరింపజేయుటలో కారణం ఉచ్యతే కారణం అనబడుచున్నది. తాత్పర్యము: యోగి కావలయునని ఎంచువాడు ఫలము నభిలషింపక కర్మలను ఆచరింపవలెను. అట్టి ఆచరణలో స్థిరపడిన వానికి మనః స్థైర్యం ఏర్పడును. మనస్థైర్యం అంటే మన స్థిరత, స్థైర్యం అంటే స్థిరత, మనసు స్థిరం అవుతుంది. యోగి కావాలని అనుకుంటే ఏం చేయాలి? ఫలాన్ని అభిలషించకూడదు, ఫలాన్ని కోరకూడదు. ఫలాన్ని కోరకుండా కర్మలు చేయాలి. కర్మలు మాత్రం చేయాల్సిందే. మీరు ఫలాన్ని కోరినా కోరకున్నా ఏం చేసినా ఏమైనా తప్పకుండా పని చేయాల్సిందే, కర్మ చేయాల్సిందే ఎవరైనా. అట్టి ఆచరణలో స్థిరపడిన వారికి మనసు స్థిరమవుతుంది. అంటే ఎందుకు కర్మ చేయాలి అంటే ఇందుకు మనసును స్థిరం చేసుకోవడం కొరకు. పని చేస్తే మనసు స్థిరం అవుతుంది. ఇది పని అలవాటు ఉన్న వారికి తెలుసు, అనుభవం. అంతేనా? పని అలవాటు లేకపోతే స్థిరం కాదు. పని అలవాటు ఉన్న వారికి పని చేస్తేనే మనసు స్థిరం అవుతుంది. అంతేనే కదా? అంతే గురూజీ. లేకపోతే చేయకపోతే పని అలవాటు ఉంది. ఇప్పుడు రోజు వ్యాయామం చేయడం అలవాటు ఉంది, చేయకపోతే రోజు సంధి చేసుకొని ధ్యానం చేసుకుని అలవాటు ఉంది, చేయకపోతే రోజు ఏం చేసుకుని అలవాటు ఉంది, చేయకపోతే స్థిరం కాదు, ఏదో కోల్పోయినట్టు. అలాగే రోజు ప్రొద్దున లేచి టీ తాగడం అలవాటు ఉంది, టీ తాగకపోతే ఉన్నారా టీచర్లు? టీచర్లు ఉన్నారా? ఎవరు లేరా టీచర్లు? టీచర్ కాదు, టీచర్. టీ లేకుండా ఉండలేరు వాళ్ళు టీచర్లు. టీ లేకుండా ఉండని వాళ్ళు టీచర్లు. కొంత కాఫీ చెర్లు ఉంటారు, సారా చెర్లు ఉంటారు. సారా చెర, కళ్ళు చెర, బీరు చెర, టీ చెర, కాఫీ చెర ఉంటారు కొంత. సీరియల్ చెరువు ఉన్నారా? సీరియల్ చెరువులు, సీరియల్ చెరువులు, జాగ్రత్త చేసుకోకండి. మంచి అలవాట్లు ఉండాలి. అంటే మన అలవాటు అయిన తర్వాత ఉండలేమని అర్థం. అవును. కాబట్టి మంచి అలవాట్లు ఉంచుకోవాలి. చివరి శ్లోకం 16వ శ్లోకం. యదాహి నా ఇంద్రియార్థే, నేంద్రియార్థేషు, అది నా ఇంద్రియార్థేషు. యదాహి నేంద్రియార్థేషు నా ఇంద్రియార్థేషు నా కర్మ స్వనుషజ్యతే, అనుషజ్యతే, కర్మసు, అది కర్మసు నా కర్మసు అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదుచ్యతే. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదుచ్యతే. ఎవరు? సుజాతమ్మ గారు. గురుజీ. చివరి శ్లోకం. ఈ కారణమేమన యదా ఎప్పుడు ఇంద్రియార్థేషు శబ్దాది విషయములందు నా ఆసక్తుడు కాడో కర్మసు కర్మలందు నా అనుషజ్యతే ఆసక్తుడు కాడో సర్వసంకల్ప సన్యాసి సర్వసంకల్పమును విడిచిన వాడై ఫలాసక్తి లేనందున శాంతచిత్తుడై కర్మలను కూడా ఆసక్తి లేక చేయుచు తదా అప్పుడు యోగరూఢ యోగమునందు స్థిరుడైన వాడుగా ఉచ్యతే చెప్పబడును. తాత్పర్యము: శబ్ద స్పర్శాదులనబడు ఇంద్రియార్థములందు విషయములందును ఫలములతో కూడిన కర్మలందును ఆసక్తుడు కాక ఫలములకు సంబంధించిన సమస్త సంకల్పములను విడిచిన వాడు యోగమునందు ఆరూఢుడగును. నమస్తే గురించి. ఇది యోగం నందు ఆరూఢ అంటే స్థిరుడు. ఆరూఢం అంటే ఎక్కడం అని అర్థం. ఆరోహించడం, ఆరూఢం అంటే ఇక్కడ యోగం నందు స్థిరవుతాడు. ఇక యోగం అక్కడ అర్థం యోగం నందు అధికారం సంపాదిస్తాడని అర్థం. యోగ పీఠాన్ని అధిరోహిస్తాడు అంటే అందులో స్థిరవుతాడు యోగాభ్యాసం చేయడంలో. చివరికి ఏమన్నారు? సర్వసంకల్ప సన్యాసి. సర్వసంకల్ప సన్యాసి కావాలి, అది ముఖ్యం. చివరికి మానవ జన్మలో చేయాల్సిన పని సర్వసంకల్ప సన్యాసి. రాసి పెట్టుకోండి.
చివరికి ఏం కావాలి? చివరి ఊపిరిలో దేహాన్ని వదిలేటప్పుడు ఎలా ఉండాలి? మన స్థితి ఎలా ఉండాలి? సర్వసంకల్ప సన్యాసి కావాలి. సన్యాస దీక్ష తీసుకుంటారో లేదో, వానప్రస్థం తీసుకుంటారో లేదో అది వేరే విషయం. కానీ మీ స్థితి లోపల ఎలా ఉండాలి? సర్వసంకల్ప సన్యాసి. సర్వ సంకల్పాలు విడిచిపెట్టాలి. ప్రయత్నం చేస్తారా? లేకపోతే మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తారా? చేస్తారా? మళ్ళీ రావాలనుకుంటున్నారు కదా, మళ్ళీ వస్తే సుఖం అనుకుంటున్నారు. ప్రయత్నం చేస్తామండి. ప్రయత్నం మీద ప్రయత్నం కాదు, నిండా ప్రయత్నం, పూర్ణ పురుషార్థం, పరమ పురుషార్థం. మళ్ళీ రావాలని లేదు గురూజీ. కొంచెం కొంచెం పురుషార్థం కాదు. కూతురు పెళ్లి ఉంటే ఎలా చేస్తారు? కూతురు పెళ్లి ఉంటే ఎలా చేస్తారు? రాత్రి అత్యంత శ్రద్ధతో చేస్తాం. అలసట ఉంటుందా? శ్రద్ధతో ఏమాత్రం కూడా లేకుండా. ఆకలి దప్పికలు ఏమైనా ఉంటాయా? ఎవరు చూస్తారా? ఏమైనా గుర్తుంటుందా? ఏది గుర్తుండదు. అంత నిండా మునిగి చేయాలి. మరి ఎలా ఉండాలంటే, నీళ్ళు మునిగేటప్పుడు, నీళ్లు పడి ఉన్నప్పుడు ఊపిరి ఆడకుండా ఉంటే ఎలా ఉంటుంది స్థితి? ఎలా ఉంటుంది? గుర్తుంటుందా? ప్రపంచం గుర్తుకొస్తుందా? ఏది గుర్తుకురాదు. అలా ఉండాలి. ఈశ్వరోపాసన అలా ఉండాలి. చివరికి అయిపోయింది, ఇక ప్రాణం పోతుందేమో అనే స్థితి ఉంటుంది నీళ్ళ మునిగినప్పుడు, నిలబడ్డప్పుడు. ఇలాగా అన్ని మొత్తం శక్తి అంతా పుంజుకొని కూడా తీసుకొని బయట రావడం చూస్తాం. ఆ స్థితి ఉండాలి. అది పూర్ణ పురుషార్థం అంటే. మర్తా క్యానాయ కర్త, ఒక హిందీలో ఒకటి సామెత ఉంది, మర్తా క్యానాయ కర్త. విన్నారా ఈ సామెత? విప్రనారాయణ గారు, ప్రభు గారు, మర్తా క్యానాయ కర్త. వినలేదు గురుజీ, వినలేదు, నేను వినలేదు. మర్తా క్యానాయ కర్త. సత్యవాడు ఏం చేయకుండా ఉంటాడు? ప్రాణం తెగించిన వాడు, ప్రాణాలు రెడీ ఉన్నాడు, వాడు ఏం చేయడు? ఏమైనా చేస్తాడు అని అర్థం. ప్రాణాలకు తెగించినవాడు ఏమైనా చేస్తాడు కదా. అలా ఉండాలి. సర్వసంకల్ప సన్యాసి కండి. ఈ జన్మ దాని కొరకే, సర్వసంకల్ప సన్యాసం కొరకే ఈ మానవ జన్మ. ఇంకా సంకల్పాలు అనుకోకండి. సంకల్పాలు చాలు. తీసుకున్న సంకల్పం, ఎన్నో సంకల్పాలు తీసుకున్నారు, ఎన్నో సాధిస్తున్నారు. ఏ సంకల్పం? ఒక్క సంకల్పం ఉండాలి. ప్రపంచానికి సంబంధించినవి కాకుండా పరమాత్మ సంకల్పం ఒకటే పెట్టుకోండి. పరమ సంకల్పం పెట్టుకోండి, తరిస్తారు. ఈ భయాలు ఉండవు. సరేనా? ఈ శ్లోకంతో 11వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. తర్వాత అధ్యాయం 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం నుంచి కర్మయోగం కాకుండా ధ్యాన యోగం మొదలవుతుంది. ధ్యాన యోగం 12వ అధ్యాయం రేపు ప్రారంభించుకుందాం. ఇక్కడ ఆపిద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే అడగండి. ఏం నేర్చుకున్నారు? తామరాకు మారండి, సర్వసంకల్ప సన్యాసులు అవ్వండి. ఓం నమస్తే స్వామి. చెప్పండి స్వామి. ఇప్పుడు సర్వసంకల్ప సన్యాసి అది ఇప్పుడు ఒక సంకల్పం పెట్టుకోమని చెప్పారు. అది కూడా సంకల్పమే కదా స్వామి? కాదు, దాని సంకల్పం అనరు. అది లక్ష్యం. అది దాని కొరకు వీటన్ని వదిలిపెడతాం. ఒక ఊరికి చేరుకునేటప్పుడు రైలు ఎక్కారనుకోండి, మీరు వచ్చిన తర్వాత దిగుతారా? అది రైలు వెళ్ళిపోతారా? దిగుతారు. మరి మధ్యలో వచ్చిన ఊర్లో ఎందుకు దిగలేదు? అది కూడా దిగడమే కదా. మధ్యలో చాలా ఊర్లు వచ్చినాయి కదా, అది కూడా దిగడమే కదా. దిగాలి. ఎందుకు దిగలేదు? అది మన గమ్యం కాదు కదా. అదే మన గమ్యం పరమాత్మ. చేరుకోవడం అనేది మన లక్ష్యం పెట్టుకున్నాం. అది లక్ష్యం, గమ్యం కాదు. పరమాత్మ చేరుకోవడం అనేది సంకల్పం కాదు, లక్ష్యం. అది లక్ష్యం. ఆ ఊరాగా దిగాల్సిందే. మన లక్ష్యం అదే కదా, గమ్యం. అలా డిఫరెన్స్. మిగిలినవన్నీ సంకల్పం. ప్రపంచాన్ని కూడా సంకల్పాలే. ఏం చేసినా లక్ష్యం కాదు, పరమ లక్ష్యం కానీ కాదు. మీరు ఏమైనా సాధించండి, పరమ లక్ష్యం ఇవన్నీ సంకల్పాలే. అది సాధిస్తా, ఇది సాధిస్తా, రకరకాలు ఇవన్నీ కూడా సంకల్పాలు కాదు.
లక్ష్యం కాదు, పరమ లక్ష్యం. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం మోక్షమే, పరమాత్మయే. అంతవరకు ఆత్మస్థిరం కానే కాదు. అత స్వామి, సాతత్య ఇప్పుడు గమనం, సతతం గమనం. సంకల్పం గురువు సంకల్పమే లేకుండా జీవించడం సాధ్యం అవుతుందా స్వామి? కాదు, సంకల్పం మరి ఉండాల్సిందే. అవును, మరి సర్వ సంకల్ప చేరుకోవడానికి సంకల్పాలు కావాలి. ఆ ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతామో బస్ ఎక్కుతామో మధ్య మధ్యలో ఎన్ని ఉంటాయి సంకల్పాలు? యాత్ర చేస్తున్నాం, యాత్ర చేసినప్పుడు సంకల్పాలు ఉంటాయి కదా. ఉంటాయి. అది చూడాలి, ఇది చూడాలి, అక్కడ ఇక్కడ అడిగిపోవాలి. అన్ని సంకల్పాలే. ముందు అనుకుంటాం కదా, ఇది చూడాలి, అది చూడాలి, మొత్తం అనుకుంటాం, ముందు తెలుసుకుంటాం కదా. అందరూ తీర్థయాత్రలు చేసినప్పుడు ఈ తీర్థం, ఆ తీర్థం, పుణ్యక్షేత్రాలు, మందిరాలు లేదా సముద్రాలు, పర్వతాలు చూడడానికి వెళ్తారు కదా. ఇవన్నీ సంకల్పాలు. చూసిన తర్వాత ఇంకేం చేస్తారు? యాత్ర అయిపోయింది, ఏం చేస్తారు? ఇంటికి రావడం సంకల్పమా? ఇంటికి రావడం సంకల్పం లేదు కదా. రావాల్సింది, చేరుకోవాల్సింది, ఇంటికి రావాల్సిందే. సంకల్పం అనడానికి వీల్లేదు. అది ఇంటికి రావాల్సిందే. యాత్ర అయిపోయింది, తిరుగు యాత్ర. మధ్యలో కూడా ఉంటాయి తిరుగు యాత్రలో సంకల్పాలు ఉంటాయి, కానీ ఇంటికి రావడం అనేది సంకల్పం కాదు. మధ్య వర్షంలో ఏం చేస్తాము? ఇంటికి ఏం తీసుకెళ్ళాలి, ఏం కొనుక్కెళ్ళాలి, ఏ పనులు, ఏ పదార్థం, ఏ గిఫ్ట్, అవి ఆ సంకల్పాలు ఉంటాయి, తిరుగు సంకల్పాలు. మనం కూడా ఇప్పుడు తిరుగు సంకల్పాలు ఉన్నాం మోక్షం విషయంలో. ఏమని ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ పొందాలి కదా. ఇవన్నీ సంకల్పాలే. ఏమని పాటించాలి, ఇవన్నీ సంకల్పాలు. ఎవరికి సమాధి అది పొందాలి. దాని తర్వాత ఈశ్వర సాక్షాత్కారం, ఈశ్వర దర్శనం, లక్ష్యం అది. అదే ఇప్పుడు యమ నియమాలు పాటించాలి, సమాధి స్థితి పొందాలి, ఇవన్నీ సంకల్పాలే కదా. సంకల్పాలే. లేదంటే చిన్న లక్ష్యాలు అనుకోండి, చిన్న లక్ష్యాలు అనుకోండి, అవి ఉండొచ్చు కదా సార్. అవి ఉండొచ్చు కదా. ప్రపంచంలో కూడా మనం సాధించాల్సిన ఎన్నో ఉంటాయి. శరీరం ఉంది కదా, శరీరానికి ఆహారం కావాలి, దాహం వేస్తుంది, అలసట ఉంటుంది, నిద్ర వస్తుంది, వస్త్రాలు కావాలి, ఔషధాలు కావాలి, ఎన్నో కావాలి. ఇవన్నీ సాధించాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, అవసరమే. ఈ అవసరాలు దేని కొరకు? లక్ష్యం కొరకే. దినమంతా దేనికోసం జీవిస్తున్నాము? దినమంతా రాత్రి పడుకోవడం కొరకు. నిజం చెప్పాలంటే మామూలుగా వ్యవహారం లౌకికంగా రాత్రి మంచిగా నిద్రపోవడం కొరకే. దినమంతా ప్రయత్నం, మన పురుషార్థం అంతా రాత్రికి హాయిగా నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు కూడా సంకల్పాలు పెట్టుకుంటే, అవి ఆలోచనలు ఉంటే నిద్ర వస్తుందా? నిద్ర రాదు. మంచి నిద్ర రావాలంటే లక్ష్యం నిద్ర, సుఖ నిద్ర, గాఢ నిద్ర, అది లక్ష్యం పెట్టుకోండి. ఇక సంకల్పాలు ఏంటి? మంచి ఆహారము, సాత్విక ఆహారము, మంచి నిద్రపోవడానికి ఏవైతే ఆటంకాలు వాటి దూరం చేసుకోవడము, దోమలు అనుకోండి దోమతర ఉంచుకోవడము, ఇవన్నీ కూడా. ఇప్పుడు వేడి ఉందనుకోండి, వేడి తగ్గించుకోవడము, ఇవన్నీ ఉపాయాలు. రాత్రి ఆకలి వేసుకుని తినకుండా పడుకున్నారు, నిద్ర వస్తుందా? తినాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సాధనాలు సాధ్యం. ఇది అర్థం కావాలి. సాధకుడు, సాధనాలు సాధ్యం. సాధ్యం అంటే సాధించవలసింది, సాధ్యము అంటే గమ్యం. సాధనాలు వాహనాలు లాంటివి అన్ని కూడా. సాధకుడు, మన సాధకులం అంటే ప్రయాణం చేసేవాడు అనుకోండి. అలా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడైతే తిరుగు ప్రయాణం. అదే తిరుగు ప్రయాణం. మేమైతే తిరుగు ప్రయాణంలో ఉన్నాం. మునిశేఖర్ గారు ఏ ప్రయాణంలో ఉన్నారు? నేను కూడా తిరుగు ప్రయాణం బయలుదేరినా సార్, ఇప్పుడే ఎక్కిన బస్సు. మీరు తిరుగు ప్రయాణం ఉన్నారో పెరుగు ప్రయాణం ఉన్నారో? పెరుగుతున్నారో? మరి పెరుగు లేదు సార్, తిరగడం అయిపోయింది. తిరగడం అయిపోయింది, తిరుగు ప్రయాణం ఉన్నాం. ఇప్పుడే అన్ని చూసేసాము, ఇంకా అయిపోయింది సార్, ఇంకా రిటర్న్ వస్తున్నా. రండి, మా వెంట రండి. మరి ఇంకొకటి స్వామి, అక్రియ అని పదం ఇందాక మనం శ్లోకంలో ఒకసారి వచ్చింది స్వామి, అక్రియ అని. ఇక్కడ అక్రియ అంటే ఏ కర్మ చేయనివాడు, కర్మ చేయకుండా ఉంటే యోగి కాలేడని. నిరగ్ని అక్రియ, అగ్నిహోత్రం చేయని వాడు
బయట ఇప్పుడు ఏముందంటే అగ్నిహోత్రం చేయకపోతే సన్యాసి అయినవాడు అగ్నిహోత్రం చేయకూడదు అని ఒక నియమం పెట్టుకున్నారు. అది కాదు, ఏ పని చేస్తే సన్యాసి కాలేడు శరీరంతో ముఖ్యంగా. ఇప్పుడు అక్రియ అంటే పని చేసి కూడా ఫలం కోరకుండా ఆసక్తి లేకుండా చేస్తే అది అక్రియ అవుతుంది కదా సార్? కదా, అది వేరే, అది అకర్మ. అది ఇంత ముందు వచ్చింది అకర్మ. అకర్మ వికర్మ, కర్మ అకర్మ వికర్మ అప్పుడు వచ్చింది అది. క్రియ భేదం ఉంది. క్రియా కర్మ. అదే స్వామి, ఉదయం పూట ఒక చిన్న డౌట్ స్వామి. పొద్దున ఓం ప్రకాష్ గురూజీ అక్రియ ధ్యానం చేయిస్తున్నాడు స్వామి. అదే అక్కడ ఈ అక్రియనే మెయిన్ చెప్తుంటాడు స్వామి. అందుకు ఇప్పుడు ఇక్కడ అర్థం వేరు మళ్ళీ. అదే స్వామి, అది క్రియాత్మక యోగా అక్రియాత్మక యోగా అది వేరు, అక్కడ అర్థం వేరు. అదే స్వామి. ఇంకా ఓం నమస్తే స్వామి. ఇంకెవరైనా? బాగా వింటున్నారు, జాగ్రత్తగా వింటున్నారు, పాటించే ప్రయత్నం చేయండి. విన్న విషయాలు ఉపయోగించుకోండి, తరించే ప్రయత్నం చేయండి. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏం అర్థం కాని స్థితి వచ్చినప్పుడు ఇటువంటి ఉపయోగించుకోవాలి. ఈ సూత్రాలు, ఈ శ్లోకాలు, ఈ విషయాలు. సరేనా? ఈరోజు మాత్రం తామరాకు అయ్యారా? తామరాకులు అయ్యారా? పాలకూరాకులు అయ్యారా? ఈ ఆకులు అయ్యారు. తామరాకులు అవ్వండి. నీళ్ళలో ఉండాలి కానీ అంటుకోకుండా ఉండాలి. పైన అక్కడ మనం అంటకుండా ఉండడం కాదు, అంటనివ్వకూడదు. తామరాకు పైన నీరు అంటకుండా తామరాకు చేస్తుంది. నీరు ప్రయత్నం కాదు, తామరాకే అంటనివ్వదు. మనం కూడా అంటనివ్వకూడదు. ఏ దురలవాట్లు, దుర్వ్యసనాలు, దుష్ట సంకల్పాలు అంటనివ్వకూడదు. అలా ఉండాలి. ఇంకా గురువుగారు మీరు చెప్పేది బాగా పాటిస్తున్నాం గురువుగారు. పాటించండి, పాటించి చూడండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. రోజు మేము గురుగారు రోజు బయట పడుకునేటప్పుడు దోమలు కరిచి గురుగారు మీరు చెప్పే దోమతర తెచ్చుకొని మరి పెట్టాకుండా అయితే సమస్య పరిష్కారం అయిపోయింది కదా. నిజంగా అప్పటి వరకు దోమలు కరిస్తుందని పడుకొని రాత్రి మళ్ళీ లోపలికి వెళ్ళేవాళ్ళు. దోమతర కట్టుకుంటే దోమలు ఉండా కదా, గురుగారు చెప్పారు కదా, వెంటనే తెమ్మని చెప్పారు. నవ్వచ్చు, నిజంగా చెప్పారు కదా, పాటించండి చూడండి. ఒక్కోసారి దుఃఖం వచ్చేటప్పుడు మీరు వస్తారు గుర్తు. ఏడకూడదు కదా, దానికి ఏటి చేయాలో ఆలోచించాలి కదా. ఏడిస్తే బుద్ధి లేనంటే తిట్టుకోండి. ఎందుకు ఏడిచినాను, నాకు బుద్ధి లేక ఏడిచినా అని చెప్పేసి ఒప్పుకోండి. ఎవరైనా ఏడవండి, ముందు ఏడవండి. ఏడుపు వస్తే ముందు ఏడవండి, తర్వాత తిట్టుకోండి. ఏడ్చిన తర్వాత ఎందుకు ఏడుతున్నా దాని గురించి ఆలోచించి ఏది చేయాలో ఆలోచించాలి చెప్పారు కదా గురువు గారు. ఏడిస్తే ఏమొస్తుంది? ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడాలైనా ఏడిస్తే సమస్య పరిష్కారం అవ్వదు కదా, దానికి ఏం చేయాలని ఆలోచించమన్నారు కదా గురువు గారు. ఏడిస్తే బుద్ధి పని చేయదమ్మా. ఆలోచన అసలు ఏం చేయాలి అసలు రాదు, ఏం రాదు మీకు. ఏడవకుండా ఉండండి, ఏం చేయాలని ప్రశ్నించుకోండి, అప్పుడు బుద్ధి పని చేస్తుంది, సమస్య పరిష్కారం అవుతుంది. ఏడవడం మానుకోండి ముందు. సరే ఏడుపు వస్తే ఏడవండి, నేను ఏడుపుని ఆపమని చెప్పను, ఏడవండి. కానీ తర్వాత మళ్ళీ ప్రశ్నించుకోండి. లోపల ఏడవకండి. నా వైపు నుంచి చెప్పేది ఒకటి, మీరు లోపల ఏడవకండి, బయట ఏడవండి, బోరున ఏడవండి, కన్నీళ్ళు రానివ్వండి, పోనివ్వండి, మళ్ళీ ప్రశ్నించుకోండి. లోపల మాత్రం అణుచుకుంటూ ఏడవకండి. లోపల ప్రమాదం అది. ఏడుపును అణుచుకోవద్దు, మంచిది కాదు. బుద్ధితో ఆలోచిస్తే ఏడుపు రాదు. సరే ఏడవండి, మళ్ళీ ప్రశ్నించుకోండి. ఇది సూత్రం. ఇంకా ఈ సూత్రం బాగా పనిచేసింది గురూజీ. ఏడిస్తే బుద్ధి లేదు అని, నిజంగా చెప్తున్నాం గురూజీ. నేను తెలిసిన వాళ్ళు కూడా చెప్తాను, నేను ఏదైనా అర్థం కాకపోతే ఏడుస్తే నాకు బుద్ధి లేదు
ఇది చెప్పాను కూడా. అది మీ సూత్రాలు ఒక స్ట్రైకింగ్ ఉంటాయి గురించి, అట్లా కూర్చుండిపోతాయి అవి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు, అసలు నాకు బుద్ధి లేదు ఏడుస్తున్నాడు అని అనిపిస్తుంది. నేను చెప్పేది దెబ్బలేదు, సుత్తి దెబ్బలు, సమ్మెడ దెబ్బలు. కానీ అర్థం అది చేసుకుంటే దెబ్బలేదు. మీరు చెప్తున్నారు గురుజీ జ్ఞానం, అది మేము అయితే ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే కదా గురుజీ మాకు అడ్వాంటేజ్, లేకపోతే అది ఇంకా వేస్ట్, ఇంకా విని వేస్ట్. మీరు పెట్టి చూడండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. పెడుతున్నాం గురుజీ, ట్రై నేను చేస్తున్నాను చెప్పేదాన్ని నేనైతే. మీరు ఎవరైనా పాటించి చూడండి, రిజల్ట్ వస్తుంది. ముందు అది కష్టం మీకోసమే. అనిపిస్తుంది స్టార్టింగ్ కొంచెం. మీరు వినే విషయాలు కానీ తెలుసుకునే విషయాలు కానీ ఎవరి కోసం అని ప్రయత్నం చేయకండి, నా కోసమే అనుకుంటే జాగ్రత్తగా వింటారు, ఉపయోగించుకుంటారు, అప్పుడు రిజల్ట్ వస్తుంది. అప్పుడు గట్టిగా చెప్పవచ్చు చెప్పేవారికి. అవును రిజల్ట్ గురుజీ. రిజల్ట్ తెచ్చుకొని చెప్పండి, ఇది జరిగింది, ఇది ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా దోమతెర, అలా భాగ్యలక్ష్మి అమ్మగారు పాటించండి. ఒక్కసారి దోమతెర తెచ్చుకోండి, ఎంత ఖర్చు అయిందమ్మా? దోమతెర ఖర్చు ఎంత అయింది? 198 190 గురుగారు. సరే 200 అనుకోండి, 190. మీరు 200 అనుకోండి, సరే 200. మీరు ఆల్అవుట్లు ఎన్నిసార్లు ఆల్అవుట్ వాడరు, ఎంత ఖర్చు అయింది ఆల్అవుట్లకు? చాలా ఆల్అవుట్ వాడాం, ఇబ్బంది పడ్డాం, దోమలు కసి అయినాను. రాత్రి ఇప్పుడు 2 దోమలు కరలేదు. ఈ దోమతెర ఎన్ని ఏండ్లు ఉంటుంది? ఏంటి గురువు? ఈ దోమతెర ఎన్ని ఏండ్లు ఉంటుంది? నా ఒక జాగ్రత్తగా రెండేళ్ళు వాడుకుంటే ఎన్నాళ్ళని ఉంటుంది. 2 ఏండ్లు అనుకోండి అమ్మా, 2 ఏండ్లు అనుకోండి. 2 ఏండ్లలో మీరు ఎంత ఖర్చు చేసేవారు ఆల్అవుట్లకు, కాయిల్స్, ఇంకా రకరకాలు? ఇవి ఊదిబత్తీలు ఏవో ఉంటాయి కదండి, అవి అదే ఆల్అవుట్, దోమలకు సంబంధించి. చక్రాలు, అవేవేవో ప్యాకెట్లు 100 రూపీస్ ఇప్పుడు ఒకటి. ఇప్పుడు మనకు బుద్ధి ఉన్నట బుద్ధి లేనట, ఈ కాయిల్స్, ఈ అగరబత్తీలు, ఊదిబత్తీలు, ఈ ఆల్అవుట్లు, మన బుద్ధి ఉన్నట బుద్ధి లేనట, ఇంత వాడితే ఏమైంది చివరికి? బుద్ధి లేకన్నా అవన్నీ తెచ్చుకున్నాం. రోగాలు వస్తాయి, తలనొప్పి వస్తుంది ఆ వాసనకు, ఆ వాసనకు వాంతులండి, వాంతులు. తలతిప్పు, వాంతులు, కాబట్టి దోమల వల్ల అవన్నీ పెట్టుకున్నాం. జాగ్రత్త జాగ్రత్త. అందుకోసమే కొంచెం ఆలోచించాలి. దోమతెర విధానం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ముందు నుంచి వేలైన ఉంది, నుంచి కానీ దోమతెర ఇప్పుడు ఉంది. ఏసీలన్నీ మశకజాలం అని చెప్పి సంస్కృతంలో పదం ఉంది, మశకజాల. మశకజాలం అంటే దోమతెర అవును నెట్. అవును. మరి పెద్ద వ్యాపారం అయి కూర్చుంది ఆల్అవుట్లు దోమలు కాదు, మనుషులే ఆల్అవుట్ కదా. దోమలు ఆల్అవుట్ అవుతున్నాయి, మనుషులు ఆల్అవుట్ అవుతున్నారా? ఆల్అవుట్ పెట్టినా అవి ఆగలేదండి, కరుస్తూనే ఉన్నాయి. జాగ్రత్త. ఇటువంటి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి ఎన్నో తప్పులు చేస్తున్నాం మనం. కొంచెం చాలా. ప్రయత్నం చేయండి బుద్ధితో. ఖర్చు ఉండదు, కష్టం ఉండదు, శ్రమ ఉండదు, వేరే సైడ్ ఎఫెక్ట్ ఉండవు. గురుగారు నేను ఇప్పుడు 55 సంవత్సరాలు నేను టాబ్లెట్ అనేది వాడను గురుగారు ఇప్పటి వరకు. దేనికి ఆయుర్వేదం తాలూకు ఆకులు సంబంధించిన వాడతాను. శుభం. నేను ఒకసారి పెళ్ళి రండి, 89లో ఓం గురుకుల పెళ్ళి. ఆశ్రమానికి అమ్మా, ఒకసారి ఓం గురుకుల ఆశ్రమానికి రండి. ఇక్కడికి వస్తే ఇక్కడ కొందరు మాకు ఆకలి లేక 10 ఏళ్ళైంది, ఆకలి ఏదో అసలు తినలేమన్నారు వారు, నొప్పులు ఉన్నవారు, రకరకాల సమస్యలు ఉన్న వారు వస్తారు. 4 రోజులు ఉంటే చాలు, అంతే. 4 రోజుల నుండి ఏ మెడిసిన్ అవసరం లేదు. అంటే జీవన విధానం మార్చుకోండి. ఎవరికైనా చెప్పి ఒకటే, జీవన విధానం మార్చుకోండి. మనకు ఉపాయాలు ఉన్నాయి, ఖర్చు లేకుండా, కష్టం లేకుండా హాయిగా జీవించవచ్చు, ప్రశాంతంగా. గురుగారు నేను మెడిసిన్ మామూలు ఆకులతోని ఇస్తాను మెడిసిన్ గురుగారు, ఎవరికైనా ఫ్రీ. మాట్లాడండి అమ్మ, ఆ విషయం తర్వాత మాట్లాడండి. మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి, బాగా నేర్చుకోవాలి. చాలా విషయాలు నేను చెప్పే విషయాలు నేర్చుకోండి, సరేనా? శుభం. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దాం. రేపు నుంచి ధ్యాన యోగం, 12వ అధ్యాయం ధ్యాన యోగం. కళ్ళు మూసుకోండి, నడుము వైపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. ఓ
శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు ప్రణామాలు. పండిత గోపదేవ్ శాస్త్రి గారి గురువారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, గోపదేవ్ శాస్త్రి గారికి వందనాలు ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా పాటించే ప్రయత్నం చేయండి, తరించే ప్రయత్నం చేయండి. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమః. చేద్దాం. ఓం నమస్తే గురు.